హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి క్యారెట్ తో కరాచీ స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. చాలా హెల్దీ అండ్ టేస్టీగా అయితే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ముందుగా 5 క్యారెట్ని అయితే నేను తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోకి అయితే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే క్యారెట్ జ్యూస్ని అయితే తీసేసుకుందాం. ఈ విధంగా చాలా మెత్తగా ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే ఒక పల్చటి క్లాత్ తీసుకొని అయితే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనం ఇప్పుడైతే ఇలా క్లాత్ సహాయంతో అయితే పిండేసుకుందాం. ఈ విధంగా అయితే మొత్తం వచ్చేసాయి. ఇప్పుడైతే దీంట్లో ఉన్న పిప్పిని అయితే మనం యూస్ చేయట్లేదు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న కప్తో కార్న్ ఫ్లోర్ని తీసుకుని దీంట్లోకి అయితే ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ కరాచీని అయితే మీరు స్వీట్ షాప్లో తినే ఉంటారు, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇలాగైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడైతే నేను కొంచెం పెద్ద కప్తోనే ఇలా ఆర్గానిక్ బెల్లం అయితే తీసేసుకున్నాను. ఇలా తీసుకొని ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా అయితే మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా అయితే బెల్లం కరిగిపోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని అయితే కొంచెం కొంచెంగా మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చేసుద్ది. ఇలా అయితే బాగా కలిపేసుకోండి. ఈ విధంగా అయితే బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడైతే 2 యాలక్కాయలు అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడైతే ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడైతే దీంట్లోకి అడుగంటకుండా 2 స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే స్వీట్ అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఈ విధంగా ఇంకా 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడైతే జీడిపప్పు, బాదం పప్పు మీ నచ్చితే యాడ్ చేసుకోండి, అదైతే మీ చాయిస్. ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చి బాగా అయితే ఒక దగ్గర ఈ విధంగా అయితే జెల్లీలాగా అయితే అయిపోవాలి. ఈ విధంగా ప్యాన్ అంటుకోకుండా ఈ విధంగా అయితే దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకుని దీంట్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిపోవాలండి. ఈ విధంగా బాగా చల్లారిపోతేనే ముక్కలు కట్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనం బౌల్లో యాడ్ చేసుకుందంతా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం కొంచెం అయితే ఇంకా కాలుతుందండి. బాగా చల్లారిపోయిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకోండి. అంతే, టేస్టీ రెసిపీ రెడీ. నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.